ఒక్క నిమిషం ఎస్ మహేష్ గారు, ఎస్ మీకేమనిపిస్తోంది? బీజేపీ పార్టీలో అసలు ఏంటి మీ అబ్జర్వేషన్, ఏంటి మీ పార్టీ రెస్పాన్స్ ఏంటి జరుగుతున్న పరిణామాల మీద? అందరికి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఇప్పటిదాకా ముఖ్యంగా నేనేమంటున్నా అంటే, కవిత గారిని బిఆర్ఎస్ పార్టీ నుంచి తొలగించిన తర్వాత, సస్పెండ్ చేసిన తర్వాత చాలా మంది అక్కలాంటి చాలా మంది మహిళా నాయకులకు కొంచెం స్పేస్ దొరికిందని నేను అనుకుంటున్నా, భావిస్తున్నా. ముఖ్యంగా ఎందుకంటే కవితనే ఆల్రౌండర్, మహిళా నేత ఆమె, మిగతా ఎమ్మెల్సీ అయినా ఇంకోటైనా ఇక ఆమె తప్ప ఇంకెవరు లేరు అన్నట్టుగా టిఆర్ఎస్ పార్టీ మహిళలకు గుండు సున్నా పెట్టింది వాళ్ళు ఉన్న 10 ఏళ్ళ అధికారంలో. కవితకు బిఆర్ఎస్ పార్టీ ఏ రోజు తక్కువ చేయలేదు. అన్ని చోట్ల ఆమెకు ఓడిపోయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు, ఉద్యమకారులు ఉన్నప్పటికీ కూడా అందరినీ పక్కకు పెట్టి ఈమెను ఏదో రకంగా అధికారం కట్టబెట్టి వాళ్ళు చాలా ప్రేమగా చూసుకున్నారు అనేది, బలవంతంగా తెలంగాణ ప్రజలపైన రుద్దిరు అనేది అందరికీ వాస్తవం. తెలంగాణ బతుకమ్మైంది, తెలంగాణ బొడ్డమ్మైంది, లాస్ట్ కు తెలంగాణ నుంచి తెలంగాణ బద్నాం చేసే విధంగా ఒక లిక్కర్ రాణి అయిపోయింది ఆమె. ఇట్లాంటి పదాలు వాడద్దు, ఫిర్బి నేను చెప్తా ఉన్నా ఏంటంటే ఇట్లాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో బలవంతంగా రుద్దడం జరిగింది. అయితే చరణ్ చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది. వాళ్ళ లోపల వచ్చినటువంటి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో, ముఖ్యంగా కవిత గారు రేజ్ చేసినటువంటి 5 పాయింట్స్ ఉన్నాయో, ఈ పాయింట్స్ కి టిఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలని చెప్పిండు. బరాబరి సమాధానం చెప్పాల్సిందే టిఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఇది వాళ్ళ కుటుంబంలో జరిగిన వ్యవహారం, ఇది వాళ్ళ పార్టీ వ్యక్తిగత వ్యవహారం. దీంట్లో బయట నుంచి బీజేపీనో ఇంకొక పార్టీ దీంట్లో కలిగేసుకొని దీని మీద మాకు వీఆర్ వెరీ లీస్ట్ బాదర్ అబౌట్ దేర్ పార్టీ, బికాస్ వాళ్ళు రకరకాల గొడవలతో రేపు చిన్న భిన్నం కావడం జరుగుతుంది 100%. కాబట్టి దీని విషయంలో మాకు కాదు, వీఆర్ కమిటెడ్ ఫర్ ద పబ్లిక్ డెవలప్మెంట్, వీఆర్ కమిటెడ్ ఫర్ ద తెలంగాణ డెవలప్మెంట్ సార్. మేము దాని మీద ఫోకస్ చేస్తాం. ఇప్పుడు చరణ్ అన్న చెప్పినటువంటి విషయాలకి ఇంకొక విషయాన్ని యాడ్ చేస్తూ, రేవంత్ రెడ్డి గారి కాళ్ళు మొక్కిండ్రు ఫ్లైట్ లో, ఒకే ఫ్లైట్ లో వెళ్తూ అనే ఒక పెద్ద అలిగేషన్ ను కవిత గారు చేయడం జరిగింది. సో దీనిపైన రేవంత్ రెడ్డి గారు కూడా ఏమని చెప్పారంటే, మమ్మల్ని మీ పంచాయతీలో లాగకండి అని చెప్పారు. కానీ నిజంగా వీళ్ళు కలిసి ట్రావెల్ చేసిర్రా, అనుకోని ట్రావెల్ చేసినా అనుకోకుండా ఫ్లైట్ లో కలవడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఢిల్లీ చాలా ఫ్లైట్లు ఉంటాయి, కానీ దీంట్లో అనుకోకుండా కలిసి సందర్భాలు ఉంటాయి. నేనేమంటే దీనిపైన కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి చరణ్ అడుగుతున్నా ఈ సందర్భంగా. అయితే సార్ విషయం ఏం లేదు, కవిత గారు తర్వాత టిఆర్ఎస్ ఇవన్నీ పక్కకు పెడితే ఈ రాష్ట్రానికి అతిపెద్ద ప్రపంచంలోనే నెంబర్ 1 లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్తున్నారు. ఇంతకుముందు కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రపంచంలో అతిపెద్ద ఇరిగేషన్ స్కామ్ గా ఈ కాళేశ్వరం రికార్డు సాధించింది అనేది అందరికీ సత్యం. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి 6000 పేజీల రిపోర్ట్ కావచ్చు, ఈరోజు సిబిఐకి రాయడం ఏదైతే జరిగిందో, రేపు సిబిఐ ఎంక్వైరీలో కూడా బయటకు వస్తుంది. నేనేమంటే ఈ కుటుంబ కళాలన్నీ పక్క పెడితే ఈమె చెప్పినట్టు ఎక్కడెక్కడైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగిందో వీటిపైన ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, తర్వాత సిబిఐ కావచ్చు, వీరంతా ఏసీబీ కావచ్చు, వీరంతా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ట్రాన్సాక్షన్ చేయడం జరిగిందని చెప్పి, తర్వాత ఇంకొక కాడ ప్రభాస్ కావచ్చు, ఇంకొకరి ల్యాండ్ ఇష్యూ అంటే సార్ ఏమంటే ఇవన్నీ వాళ్ళ కుటుంబ సభ్యులు. ఆనాడు క్రైమ్ పార్ట్నర్ కవిత గారు బయట వ్యక్తి కాదు, అందరూ ఏదో సాధారణ ఎమ్మెల్యే లాగా ఎమ్మెల్సీ లాగా కాదు, ఆమె కుటుంబ సభ్యురాలు. డెసిజన్ మేకింగ్ లో షీఈ్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ మెంబర్. సో కాబట్టి వీటిపైన ఎంక్వైరీ జరగాల్సింది. ప్రజాధనం తిన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాటిని కక్కాల్సిన అవసరం ఉంది. అది తెలంగాణ సొమ్ము కాబట్టి తెలంగాణకే చెందాలి. కాబట్టి దీనిపైన ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఫోకస్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. రైట్ అండి. ప్రెస్ అంతే సత్యం గారు, మీ దగ్గరికి వస్తాను. అసలు మీ దగ్గర చాలా పాయింట్లు అడిగాలి. అసలు మీకు ఎలా కనిపిస్తుంది? కవిత గారిది ఆవేదనలా కనిపిస్తుందా, వ్యూహంలా కనిపిస్తుందా? షార్ట్ బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. అంతే సత్యం గారు, స్టే విత్ us.